హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా వంశీ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే బెండకాయ ఫ్రై అనమాట. సో నాకు వచ్చిన స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి. ఎక్కువ కావాలనుకుంటే ఇలా తొందరగా వేసేస్తాను అనమాట. సో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎలా బెండకాయ ఫ్రై చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ ఇట్లా వేయను, బెండకాయ డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్లో బెండకాయలన్నీ డీప్ ఫ్రై చేసి, పల్లీలు డీప్ ఫ్రై చేసి, అంటే కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ డీప్ ఫ్రై చేసి తర్వాత అన్ని మసాలాలు కలుపుకొని దాంట్లో మిక్సీ చేసి ఎక్కువ అయితే నేనైతే వంశీకి బాక్స్ అయితే ఏదైనా కర్రీ కావాలంటే సో బెండకాయ అయితే అట్లనే చేసి పెడతా. ఎట్లయినా డ్యూటీకి పోయేటప్పుడు ఆయన ఒక్కరికి సపరేట్ మార్నింగ్ లేవగానే కర్రీ చేస్తా కాబట్టి అది ఏ వెజిటేబుల్స్ అయినా సరే అన్నీ ఫ్రై చేసి పెట్టేస్తా. ఏ ఫ్రై చేసినా ఖచ్చితంగా అయితే మా ఆయనకైతే పల్లీలు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అన్నిట్లలో పల్లీలు వేసేస్తాను నేను. సో మనమైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద. ఫస్ట్ నేను కడాయి పెట్టినా కానీ లైట్ ఆన్ చేయాలన్నమాట. సో మంట ఆన్ చేయలేను, తర్వాత మళ్ళీ ఆన్ చేసిన. అట్లుంటాయి అప్పుడప్పుడు కొన్ని తెలివి అనమాట. ఫస్ట్ టైం ముట్టించిన అనుకున్నాను అనమాట. సో మనకైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా. సో పోపు దినుసులు అంటే అన్నీ కాదు, నేనైతే ఓన్లీ జీలకర్ర, ఆవాలు మిక్సీ చేసినవి ఉన్నాయన్నమాట. సో అవే కొద్దిగా వేసుకున్నా. కొంతమంది పోపు వేసుకుంటప్పుడు చాలా వేసుకుంటారు కదా, నాకు అస్సలు నచ్చదు. ఇవి లైట్గా వేసుకుంటా, కొంచెమే వేసుకుంటా. దాని తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా అంత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు అనేది బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా చేస్తాను, మీరు ఇట్లా చేస్తారు నాకు తెలియదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కూడా ఉంటుంది. మా ఇంట్లో అయితే మా అత్తమ్మ చాలా బాగా ఇస్తుంది. ఏవైనా వంటలైనా, స్నాక్స్ అయినా, మార్నింగ్ టిఫిన్స్ అయినా, కర్రీస్ అయినా, బిర్యానీస్ అయినా, అట్లా చాలా నాన్ వెజ్లో అయినా వెజిటేబుల్స్ అయినా కర్రీస్ అయితే బాగా చేస్తుంది మా అత్తమ్మ. సో ఎప్పుడు నేర్చుకుందాం అనుకున్నా కానీ కొంచెం భయం అవుతుంది అనమాట, నేను నేర్చుకోను. సో ఎట్లయినా మా అత్తమ్మనే వండేస్తారు కదా అని చెప్పేసి, కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తాం మా అత్తమ్మకి, అన్నీ రెడీగా పెట్టిస్తే మా అత్తమ్మనే వండేస్తుంది. సో దాని తర్వాత మనం ఉల్లిపాయలు గోలిన తర్వాత మనం కొంచెం మల్లి పేస్ట్ వేసుకొని తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు లాస్ట్లో వేసుకుంటే పచ్చి వాసన అనిపిస్తుంది. సో అందుకనే కొంచెం వేసుకున్నా, ఇంకొంచెం పైన వేసుకోవడానికి ఉంచిన. సో వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఏమైనా ఫ్రైలు చేస్తే అవి డీప్ ఫ్రై కానీ అవి కానీ మస్తు టైం పడుతుంది. ఇట్లా అవుతుంది అనమాట, కానీ చాలా టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే మనకు ఆల్రెడీ ఉల్లిపాయలు అవన్నీ గోలినాయి అనమాట. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్, మరీ చిన్న కట్ చేయొద్దు, మరి పెద్ద కట్ చేయొద్దు. చిన్న కట్ చేసి ఏమవుతుందంటే మనం ఊకే కలుపుతాం కదా, సో మొత్తం ఇచ్చుకోబోతుంది అనమాట. మీడియం సైజులో కట్ చేసుకోవాలి బెండకాయలు అనేది. సో బెండకాయలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఇక బెండకాయలు కానీకి టైం పడుతుంది కాబట్టి అంత లోపల నేను మా గచ్చులు ఉన్న బాసలు కూడా తోమేసిన, బోర్లు చేసిన అన్నీ. మనం ఏదైనా పొయ్యి మీద ఏదైనా కర్రీ కానీ ఏదైనా వండుతున్నామంటే అది అయ్యే లోపల వేరే పని అయిపోగొట్టుకోవచ్చు అనమాట. నాకైతే కిచెన్లో ఎక్కువసేపు నిలబడడం అంటే అస్సలు నచ్చదు. కొంతమంది నిలబడలేరు, కొంతమంది ఇష్టంగా కిచెన్లో ఏదైనా వంట చేస్తారంటే అవి అయిపోయే వరకు బయటికి రారు కొంతమంది. నాకు అట్లా కాదు, పొయ్యి మీద పెడితే అది కానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వేరే పని చేసుకొని మళ్ళీ వస్తాను అనమాట. నేనైతే అట్లా చేస్తాను. 24 hours కిచెన్లో ఉండాలంటే నాకు అసలుకే నచ్చది. చేసుకున్నంతసేపు కిచెన్లో. తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలిపిన కదా, మళ్ళీ ఇంకా టైం పడుతుంది అనమాట. సరే అని చెప్పేసి చూసుకున్నాం. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక అవన్నీ కల్లిబిల్లు అయినాయి కదా, సో మళ్ళీ అవన్నీ చదరాలన్నమాట. ఇక ఎందుకంటే అవసరం అన్నీ కింద పెట్టుకున్నాను నేను, ఏమేమి అవసరమో. సో అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ లాస్ట్కి కారం, ఉప్పు ఒకటే మిగిలింది. అవి 2 వేసేస్తే మన కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది.
సో అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకనే పోతుండే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 1 ఇయర్ అయిందో కాలేదో నాకు కూడా తెలియదు. సో ఇదైతే ఇప్పుడు సమ్మర్ కదా, మట్టి వాటర్ బాటిల్ అనమాట. సో నిజంగానే చాలా కూల్గా ఉన్నాయి అనమాట. ఆ వాటర్ బాటిల్ 100 రూపీస్ అంట. చాలా బాగుంది, నాకైతే తక్కువనే అనిపించింది. చాలా కూల్ అవుతున్నాయి. మనం ఫ్రిడ్జ్లో వీటిలో పెట్టుకునే వాళ్ళకంటే ఇట్లాంటి మట్టి పాత్రలు తెచ్చుకొని తాగితే బెటరు. బెండకాయ ఇంకా గోలుతుంది అని చెప్పేసి కొంచెం లైట్గా సాల్ట్ చల్లిన అనమాట. సాల్ట్ చల్లి మళ్ళీ మూత పెట్టేసేయాలి. నాలాగా ఎంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని రోజుల దాకా ఆపకుండా వాడి, సో కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఏమంటే సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని మనం మూత ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అట్లా ఎక్కువ పొయ్యి మీద ఉంచి గోలించడం వల్ల వేయించడం వల్ల ఏమవుతుందంటే జిగురు కానీ అట్లాంటివి ఉండవు అనమాట. సో అందుకని ఎక్కువసేపు పొయ్యి మీద ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను అనమాట నేను. సో లాస్ట్కి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల నుంచి దించేసిన. వీడియో స్పీడ్గా పెట్టిన కాబట్టి మీకు అర్థం కాలేదు. కారం అవన్నీ వేసినాక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ కలిపిన తర్వాత గరం మసాలా వేసి 5 మినిట్స్ ఉంచాలి. సో లాస్ట్కి కొత్తిమీర వేసేసిన. సో లాస్ట్కి అయితే ఇదే అనమాట నేను చేసిన బెండకాయ. నా కర్రీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.